రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని అందరినీ కూడా అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు కూడా ప్రభువా, ప్రతి నిమిషమును మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. మా ప్రతి ఒక్క మార్గంలోనూ మాకు సహాయము దయచేసి క్షేమాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించినందుకు, మేము నష్టపోయేవారిగా ఉండకుండా ఫలించేవారిగా ఉండుటకు కృప చూపించినందుకు స్తోత్రాలు. జ్ఞానము దయచేసినందుకు, బలమును అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ముఖ్యంగా మీ పాద సన్నిధిన ఈ విధంగా సజీవ లెక్కల్లో నిలవబడే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, స్తుతులు, కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నారు, నీ విశ్వాసమే నిన్ను రక్షించును, స్వస్థపరుచును అని. ఎస్ లార్డ్, అవునయ్యా. ఈ రోజున అవిశ్వాసంతో ఎంతోమంది బిడ్డలు మీ యొక్క అద్భుతాలు చూడలేకపోతున్నారు తండ్రి. అయ్యా, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఈ లోకంలో తండ్రి వాళ్ళు కృంగిపోతున్నారు, బలహీనులుగా మారిపోతున్నారు, భయపడుతూ ఉన్నారు. అటువంటి అవిశ్వాసాన్ని తొలగించండి నాయన. వాక్యం ద్వారా మీరు సెలవిచ్చిన రీతిగా మా విశ్వాసం మమ్మల్ని రక్షిస్తుంది, మా విశ్వాసం మాకు స్వస్థతనిస్తుంది, మా విశ్వాసం మా జీవితాలను మారుస్తుంది తండ్రి. ఎవరైతే బిడ్డలు తండ్రి ఇంకా అవిశ్వాసముతో ఈ రాత్రిన ఉన్నారో వారి అవిశ్వాసాన్ని తీసివేయండి అయ్యా. విశ్వాసంతో వారు అద్భుత కార్యాలు చూడడానికి సహాయం దయచేయండి. బిడ్డలు ఈ లోకాన్ని కాదు కానీ మిమ్మల్ని నమ్మి జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభు. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రార్థనలు తండ్రి విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థిస్తున్నారో, బిడ్డల యొక్క జీవితంలో మీ కార్యాలను కనపరచండి. పేరు పేరున అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క గొప్ప కార్యాల వరకు కనపడలాగున సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో భయంకరమైన వ్యాధులతో ఉన్నారు తండ్రి. వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి ఆరోగ్యం వరకు దయచేయండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. అయా, వారికి ఉన్న ప్రతి విధమైన రోగాన్ని తొలగించి అయా వారందరికీ నాయన మరొక జీవితాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తుల నుంచి కూడా విడుదల దయచేయండి. యేసు నామములో వాటిని లయపరచండి తండ్రి. నేను ఎంతోమంది బిడ్డలు డిప్రెషన్లో ఉంటున్నారు తండ్రి, విడుదల అనుగ్రహించండి. యవ్వన బిడ్డలు మార్గం తప్పిపోతున్నారు, దుర్వ్యసనాల చేత, పాడు అలవాట్ల చేత నాయన పాపంలో జీవిస్తున్నారు నాయన, విడుదల అనుగ్రహించండి తండ్రి. యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల మాట వినడానికి సహాయం దయచేయండి. భార్య భర్తల మధ్య ఉన్న ప్రతి విభేదం నుంచి విడుదల అనుగ్రహించి ప్రేమతో జీవిస్తూ వారి కుటుంబాన్ని కట్టుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రభువా, ఆర్థిక పరంగా ఎంతోమంది బిడ్డలు రాత్రిన దుఃఖిస్తున్నారు నాయన. అప్పులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఎంతో తండ్రి దుఃఖంతో వారు ఉంటుండగా దయ చూపించండి నాయన. అయ్యా, వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి, అవమాన భారాల నుంచి విడుదల దయచేయండి, మోసపోయిన స్థితి నుంచి విడుదల దయచేయండి తండ్రి. బిడ్డలు తండ్రి ఆర్థికంగా బలపడులాగున కృప చూపించండి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వారు చేస్తున్న పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మనవి విని తండ్రి వారికి తండ్రి మంచి సాటి అయిన సహాయం దయచేయండి నాయన. ఆయా ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు, వారికి మంచి జాబును అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఎవరైతే నాయన గర్భఫలం లేక ఉన్నారో నాయన దయ చూపించండి తండ్రి. వారికి ఏ లోపం ఉందో సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకొనిలాగున సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటున్నారు నాయన, వారందరికీ మీ కాపుదల దయచేయండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయా, వీసా ఇంటర్వ్యూస్లోను, ఇమిగ్రేషన్స్లోను మీరు తోడై ఉండమని, వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఎవరైతే లోన్స్ కోసమని, ఫెన్షన్స్ కోసమని
ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమని బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నారు. వారి జీవితాల్లో కార్యం జరిగించండి తండ్రి. అయా కోర్టు కేసులో చిక్కుబడ్డారు, విడుదల అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. అయా రాత్రిన ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల కంచె దయచేయమని, అయా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారికి క్షేమాన్ని అనుగ్రహించమని, ఎస్ లార్డ్, ఈ యొక్క ఆగస్టు మాసమంతను కూడా మీ రక్షణ మాకు దయచేశారు. వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ చివరి 31వ తారీఖు వరకు కూడా తండ్రి మీ కాపుదల అనుగ్రహించి సజీవులుగా ఉంచారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రిన మేమందరము కూడా మరొకసారి సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచె మాకు దయచేయండి తండ్రి. అయ్యా మేమెవరం కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు, నిద్రలేమి సమస్యలు ఏవీ లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యం దయచేయమని, పీడకలల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ముఖ్యంగా అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల యొక్క పన్నాగాల చేత ఎవ్వరు కూడా ఎటువంటి హానికి గురి కాకుండా అయ్యా ప్రతి విషయంలో ఈ రాత్రంతను మీరే భద్రపరిచి కాచి కాపాడమని, అయ్యా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన మేమందరం సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.